నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రజాందోళనల ఖిల్లా శ్రీకాకుళం జిల్లాలో మరో పోరాటానికి తెరలేస్తోంది. ప్రజా వ్యతిరేకతను ఏమాత్రం లెక్క చేయకుండా ప్రభుత్వం వీల భూముల్లో రగల్చిన థర్మల్ చిట్స్ను తూటాలకు ఎదురొడ్డి మరీ అక్కడి ప్రజలు నిలువరించారు. ఇప్పుడు అలాంటి మరో పోరాటానికి శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదిక కాబోతోంది. రణస్థలం మండలం మత్స్యలేశం వద్ద ఏర్పాటు కాబోతున్న కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ప్రజలు వద్దు వద్దంటున్నా అణు విద్యుత్ కేంద్రంతో పర్యావరణానికి ప్రమాదమని మేధావులు మొత్తుకుంటున్నా మొండిపట్టు విడవని సర్కారు వైఖరిపై ప్రజా ధిక్కారం వ్యక్తమవుతోంది. ఫలితం కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టడం కోసం మేధావి వర్గం ముందుకు కదిలింది. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటును నిరసిస్తూ కొవ్వాడలో కొలిమి రాజుకుంటోంది. అణు విద్యుత్ ఎంత వినాశకరమైందో జపాన్లో మొన్నటి ఫుకుషిమా ఘటన కళ్లకు కట్టినట్లుగా ప్రపంచానికి చూపింది. భద్రతాపరంగా అణు విద్యుత్ తిరుగులేనిదంటూ చెబుతున్న అందమైన అబద్ధాన్ని ఫుకుషిమా బద్దలు చేసింది. ఫుకుషిమా ఘటన వాస్తవానికి కళ్లకు కడుతున్నా మన ప్రభుత్వాలు మాత్రం గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. 60 ఏళ్ల క్రితం కెనడాలోని ఒంటారియోలో జరిగిన ప్రమాదం నుంచి నిన్నటి ఫుకుషిమా వరకు జరిగిన భారీ ప్రమాదాల నుంచి మనం ఏమాత్రం గుణపాఠాలు నేర్చుకోలేకపోతున్నామని దేశంలోని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. దేశంలో అణు విద్యుత్ స్థాపన విషయంలో గట్టి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఏ ఆందోళనను లెక్క చేసే పరిస్థితిలో లేదు. పశ్చిమ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా భారత్ అంతటా అనేక ప్రాంతాల్లో రియాక్టర్ల ఏర్పాటుకు చకచకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో పురోగతి లేకుండా పోయిన మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో 6000 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించిన అణు విద్యుత్ ప్రాజెక్టు మళ్లీ ఊపందుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని బీలా తుంపర భూముల్లో ఏర్పాటు చెయ్యదలచిన సోంపేట, కాకరాపల్లి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజాందోళన రక్తసిక్తం కావడంతో కొవ్వాడ విషయంలో ఆ మధ్య ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ప్రజాగ్రహం చల్లబడిందని భావించిందేమో, ఉన్నట్టుండి గుట్టు చప్పుడు కాకుండా కొవ్వాడ ప్లాంటు భూసేకరణకు జీవో జారీ చేసింది ప్రభుత్వం. నవంబర్ 1న ఇచ్చిన జీవోలో రణస్థలం మండలంలోని 5 గ్రామాల పరిధిలో 1916 ఎకరాలు సేకరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ను ఆదేశించింది. దీని ప్రకారం రణస్థలం మండలంలోని రామచంద్రాపురం, గూడెం, కొత్తపాలెం, టెక్కలి, జీరుకొవ్వాడ గ్రామాల్లో 1916 ఎకరాల్ని ప్రాజెక్టు ప్రాంతంగా ప్రకటించనున్నారు. అణు విద్యుత్ కేంద్రం కోసం ఈ గ్రామాల పరిధిలో 2436 ఎకరాల భూమి అవసరమంటూ శ్రీకాకుళం కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. 1916 ఎకరాల్లో అణు రియాక్టర్లు ఏర్పాటవుతుండగా మిగిలిన 500 ఎకరాల్లో ఉద్యోగుల కోసం టౌన్షిప్, ఇతర అనుబంధ విభాగాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ప్రాజెక్టుకు అవసరమైతే మరికొంత స్థలాన్ని సేకరించేందుకు ఈ జీవోలోనే వెసులుబాటు కల్పించారు. మొత్తం ప్రాజెక్టు స్థలంలో 763 ఎకరాలు పోరంబోకు, 56 ఎకరాలు గ్రామకంఠం, 495 ఎకరాలు అసైన్డ్ భూమి, 604 ఎకరాలు ప్రైవేటు భూములు ఉన్నాయి. కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు 2007లోనే కేంద్రం పరిపాలనా పరమైన అనుమతిచ్చింది. ఆ తర్వాత అణు కేంద్రం ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రాజెక్టులో పురోగతి ఆగిపోయింది. ఇప్పుడు అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలన్న విధానంలో భాగంగా కొవ్వాడ ప్లాంటుకు భూసేకరణ నోటిఫికేషన్ కు అనుమతిస్తూ జీవో జారీ అయింది. జీవో విడుదలతోటే ప్లాంటు ఏర్పాటు నిరసిస్తూ పౌర సమాజం నుంచి వ్యతిరేకత మొదలైంది.
అణు కుంపట్లకు వ్యతిరేకంగా ఎగసిపడుతున్న ఆందోళనలకు లెక్కే లేదు. మొన్న జైతాపూర్, నిన్న కూడంకుళం, నేడు కొవ్వాడ. ప్రాంతం ఏదైనా ప్రాజెక్టు సామర్థ్యం ఎంతైనా నిరసనల స్థాయి, వాడి వేడి మాత్రం అదే. జైతాపూర్లో పోలీస్ తుపాకులకు ప్రాణాలే పణంగా పెట్టడానికి సిద్ధపడిన కూడంకుళంలో జల సత్యాగ్రహం అంటూ కడలి కెరటాలకు ఎదురు నిలిచినా దానికోసమే. ఇవేవీ పట్టని కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంధన భద్రత పేరుతో అణు విద్యుత్పై మొండిగా ముందుకెళుతోంది. దేశంలో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై ఎందుకింత వ్యతిరేకత పెళ్లిబుకుతోంది? ప్రాణాల్ని సైతం లెక్కపెట్టని ప్రజా పోరాటాల ఆరాటం దేనికోసం? కూడంకుళం నుంచి కొవ్వాడ వరకు ప్రభుత్వం చెబుతున్నట్లు నిజంగా అదంతా స్థానికుల అవగాహన రాహిత్యం వల్లనేనా? ఆందోళన చేస్తున్న వారంతా అమాయకులు, అంత అక్షర జ్ఞానం లేనివాళ్ల? దాదాపు 50 ఏళ్ల పాటు అణు ఇంధన శాస్త్రవేత్తగా పనిచేసి అణు ఇంధన నియంత్రణ సంస్థ చైర్మన్ గా కూడా పనిచేసిన వ్యక్తి గోపాలకృష్ణన్. న్యూక్లియర్ ఫిజిక్స్ లో పరిశోధనలు చేసి కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శిగా కూడా వ్యవహరించిన ఈఏఎస్ శర్మ, నౌకాదళం మాజీ అధిపతి అడ్మిరల్ రామ్దాస్, ఇలా దేశవ్యాప్తంగా అనేక మంది పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు, వీరంతా కూడా కొవ్వాడ విద్యుత్ కేంద్రం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే కేంద్ర అణు ఇంధన సంఘం పనిచేస్తుండటంతో ఆయన దృష్టికి లేఖల ద్వారా అనేక మార్లు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ప్రభుత్వం చెబుతున్న అవగాహన రాహిత్యం నిజమే అయితే మరి ఇలాంటి తలపండిన మేధావులంతా అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇంతమంది నిపుణులు చెవిలో ఇళ్లు కట్టుకుని పోరుతున్న అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటులో ఎలాంటి రాజీ లేదన్నట్లు వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆ తీరుకు నిరసనగానే ఇప్పుడు వారంతా కార్యరంగంలోకి దూకారు. కొవ్వాడ ప్రాంత ప్రజల్ని చైతన్యవంతం చెయ్యడానికి అక్కడికే వెళ్లారు. అణు విద్యుత్ వల్ల జరగబోయే నష్టాల్ని ప్రజలకు విడమరిచి చెప్పారు. కొవ్వాడలో ఏర్పాటవుతున్న ఈ ప్లాంటు నుంచి 1.6 కిలోమీటర్లను ఎక్స్క్లూజివ్ జోన్ పేరుతో నిర్మానుష్యం చేస్తారు. మరో 5 కిలోమీటర్లు స్టెరిలైజ్ జోన్ పేరుతో జనాభా పెరగకుండా నిరోధిస్తారు. ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్న 16 కిలోమీటర్ల పరిధిని ప్రమాదం జరిగినప్పుడు తరలించాల్సిన ప్రాంతంగా గుర్తించారు. ఈ 16 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 72,000 మంది ప్రజలున్నారు. ఇప్పుడు ప్రాజెక్టు వల్ల దాదాపు 7,000 మంది నిరాశ్రయులవుతారని ప్రభుత్వమే అధికారికంగా చెబుతోంది. మరి ఇంత జనసాంద్రత ఉన్న ప్రదేశంలో ప్రజా వ్యతిరేకత కూడా లెక్క చేయకుండా ప్రాజెక్టు ఎవరి కోసం పెడుతున్నారని మేధావి వర్గం ప్రశ్నిస్తోంది. ఇదంతా ఏం చేస్తున్నారంటే ఏదో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ లో మేము ఎలాగోలా దాని క్లియరెన్స్ తెచ్చుకుంటాం అంటే ఏమిటి? చట్టాల మీద గౌరవం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ చట్టం మీద గౌరవం లేదు. మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా చట్టాల మీద గౌరవం లేదు. అసలు ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి రిక్వెస్ట్. ఇది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి మెయిన్ ఆయన అక్కడ హెడ్ చేసేది ప్రైమ్ మినిస్టర్ గారే. మరి వాళ్ళేమో వీళ్ళని అడిగితే వీళ్ళేమో ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇస్తున్నారు. మరి వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ ఈ సుప్రీంకోర్టు చట్ట వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ మీద రెస్పెక్ట్ ఉందా లేదా అనేది ముఖ్యమైన విషయం అనమాట. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారు కొవ్వాడలో ప్లాంటు ఏర్పాటులో జరిగిన నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా నిరసిస్తున్నారు. కొవ్వాడ ప్లాంటు విషయంలో పౌర సమాజం నుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానమే లేదు. ఆ వివరాల్లోకి వెళితే అసలు ఏ ప్రాతిపదికపైన కొవ్వాడ స్థలాన్ని అణు ఇంధన శాఖ ఎంపిక చేసిందన్నది మౌలికమైన ప్రశ్న. భారీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయదలిచినప్పుడు 2-3 స్థలాల్ని పరిశీలన జరిపి ఒకదాన్ని ఎంపిక చేయాలి. ఈ ప్రాజెక్టు ఏర్పాటులో ఏమైనా సమస్య తలెత్తితే ప్రత్యామ్నాయ స్థలం కూడా అందుబాటులో ఉండాలి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అలాంటి వివరాలేవీ లేవు. స్థలాన్ని ఏ విధంగా ఎంపిక చేశారన్న విషయాన్ని సమాచార హక్కు చట్టం ప్రకారం అణు ఇంధన శాఖ ప్రజలకు తెలియజేయాలి. కానీ ఎక్కడా ప్రకటించలేదు. మరో కీలకమైన విషయం ఏంటంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి రాకుండానే భూసేకరణ ప్రయత్నాల్ని చెయ్యడం నైతికంగా సరైన విధానం కాదు. ఇంతవరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ ప్రభావ నివేదికే సిద్ధం కాలేదు. అలాంటప్పుడు భూసేకరణ ఎలా చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఏదైనా కారణం చేత కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతి నిరాకరిస్తే భూములు తీసుకున్న ప్రజలకు ఏ సమాధానం చెబుతారు? దాన్ని బట్టి చూసినా ఇందులో ఎలాగైనా అనుమతులు సాధిస్తామన్న ధోరణే కనిపిస్తోంది. ప్రభుత్వ భూముల సేకరణపై పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సులను పట్టించుకోలేదు. పోరంబోకు భూముల్ని ప్రాజెక్టులకు కేటాయించొద్దన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విఘాతం కలుగుతోంది. అట్టడుగు వర్గాలకు, పేద ప్రజలకు అసైన్డ్ భూముల్ని కేటాయించారు. ఇప్పుడు ప్రాజెక్టు కోసం వారి వద్ద నుంచి భూములు లాక్కుంటే వారి ప్రయోజనాల్ని దెబ్బతీసినట్లే అవుతుంది.
ఇప్పుడు సేకరించనున్న భూమిలో 604 ఎకరాలు మత్స్యకారుల వద్ద ఉంది. ఈ తంపర భూముల్లో వారు చేపల వేట సాగించుకుంటున్నారు. ఇప్పుడు భూసేకరణ వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తున్న అణు ఇంధన శాఖలో ఈ స్థాయిలో ఉల్లంఘనలు జరుగుతున్నా ప్రాజెక్టు ఏర్పాటు చేసి తీరాలన్న ధోరణిలోనే ప్రభుత్వం ముందుకెళుతోందంటే ప్రభుత్వ ఉద్దేశమేంటో స్పష్టంగా తెలుస్తోందని పర్యావరణవేత్తలంటున్నారు.